హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న అటుకులతో మిక్చర్ ఎలా చేయాలో చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి. నేను కొంచెం ఆయిల్లోని స్టైనర్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి. గుళ్ళు బాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా తొందరగా ఏగుతాయండి. ఒక 2 నిమిషాలు ఉంచి నూనె వండిద్దాం. అలా నూనె వాడాక ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ పుట్నాల పప్పుని వేసి వేయించుకుందాం. సేమ్ ప్రాసెస్లో పుట్నాల పప్పుని కూడా అలాగే వేయించుకోవాలండి. బాగా బ్రౌన్ షేడ్ కాకుండా మీడియంగా వేయించుకుంటే చాలా బాగుంటుంది పుట్నాల పప్పు. ఇంకొక నిమిషం వేగితే చాలా బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు స్టైనర్లోంచి నూనె పోనిచ్చి ప్లేట్లో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి కరివేపాకు ఎంచుకుందామండి. కరివేపాకు చాలా ప్రత్యేకమైన స్థానంలో ఉంటుంది. ఈ మిక్చర్కి చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది. కరివేపాకు కూడా డీప్ ఫ్రై అయ్యింది. 1 నిమిషంలో అయిపోతుందండి కరివేపాకు డీప్ ఫ్రై. తెల్లజొన్న అటుకులండి ఇవి. అటుకులను కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. అటుకులు కూడా డీప్ ఫ్రై అని ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ ఇంకా కొంచెం నా దగ్గర ఇంకా అటుకులు ఉన్నాయి, అవి కూడా వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. కొంచెం నూనె వాడినిచ్చి ప్లేట్లోకి తీసుకోవాలి. అది సేమ్ ప్రాసెస్ అండి. ఈ అటుకులన్నీ ప్లేట్లో వేసుకుని రుచికి సరిపడగా కారం వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసిన మిక్చర్ని మనం చేతులతో నెమ్మదిగా కలపాలి. వాటన్నిటికీ పట్టేలాగా కలపాలండి, లేదా గరిటతో కలిపినా సరిపోతుంది. కొంచెం వేడిగా ఉన్నాయనేసి నేను మళ్ళీ గరిటె పెట్టి కలుపుతున్నానండి. అంతేనండి, జొన్న అటుకులతో మిక్చర్ రెడీ. ఈ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. మనం టీ తాగేటప్పుడు కూడా స్నాక్ ఐటెంగా చాలా బాగుంటుంది. వీటిని ఏదైనా స్టోరేజ్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే ఒక 4-5 రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా గాజు బౌల్లోకి తీసుకుంటున్నానండి నేను.